నమ్ము నీకు చూపిస్తా. నేనండి మీ తిరుపతి అబ్బాయిని. రీసెంట్ గా 2 రోజుల ముందు మా తిరుపతిలోనే ఓవర్ నైట్ లో ఫేమస్ అయిన ఈ టెంపుల్ ఎక్కడ ఉంది, ఈ టెంపుల్ అసలు ఎందుకు ఫేమస్ అయిందో ఈ వీడియోలో చెప్తాను, జాగ్రత్తగా చూడండి. నేను చెప్పినది మీరు విన్నది నిజమేనండి. తిరుపతిలో ఓవర్ నైట్ లో ఫేమస్ అయిన ఈ టెంపుల్ వచ్చి డిఆర్ మహల్ రోడ్ లో గాంధీపురం సర్కిల్ దగ్గర అయితే ఉందండి. ఈ టెంపుల్ పేరు వచ్చి శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయము. ఈ టెంపుల్ లో శివుని యొక్క లింగం అయితే ప్రతిష్ఠించి ఉందండి. ఈ టెంపుల్ అనేది చాలా సంవత్సరాల నుంచి అయితే ఇక్కడ ఉంది. కానీ తిరుపతిలో ఉన్న వారికి ఎవరికి కూడా ఈ టెంపుల్ పెద్దగా తెలియదండి. కానీ గత 2 రోజుల ముందుగా ఈ టెంపుల్ అయితే ఒక న్యూస్ అయితే స్ప్రెడ్ అయిందండి. ఈ టెంపుల్ లో ఉన్న శివలింగము కళ్ళు తెరుచుకుందని ఒక న్యూస్ అయితే స్ప్రెడ్ అయింది. ఓవర్ నైట్ లో అయితే ఈ టెంపుల్ ఫేమస్ అయిపోయింది. 2 రోజుల ముందు ఈ శివలింగం ఎలా ఉందో ఇక్కడ ఒక ఇమేజ్ అయితే ఇస్తున్నాను చూడండి. స్వయాన ఆ శివుడు అయితే కళ్ళు తెరుచుకున్నట్టయితే ఉంది. ఇది ఏర్పాటు చేశారా, స్వయంగా వెలిసిందా అనేది ఎవరికి తెలియదండి. శివుని యొక్క లింగం కళ్ళు తెరిచింది అని తెలిసిందో లేదో గాని భక్తులు తండోపతండాలుగా వచ్చి ఈ కళ్ళు తెరిచిన శివలింగాన్ని అయితే దర్శించుకున్నారండి. ఈ రోజు చూసుకున్నట్టయితే ఈ టెంపుల్ ఇక్కడైతే క్లోజ్ లో ఉందండి. ఎవరే గాని ఈ టెంపుల్ దగ్గర లేదు. టెంపుల్ కూడా క్లోజ్ చేస్తున్నారు. భక్తులు అయితే వచ్చి చూస్తూ వెళ్తూ ఉన్నారండి. ఈ రోజు ఈ టెంపుల్ దగ్గరకు వచ్చిన చాలా మంది భక్తులు నన్ను ఒక ప్రశ్న అయితే అడిగారండి. గత 2 రోజుల ముందు ఈ శివలింగం కళ్ళు తెరుచుకుంది కదా, ఈ రోజు ఏమి తెరుచుకోలేదని. కానీ వాళ్ళకి ఏ సమాధానం చెప్పాలో నాకు తెలియక ఈ రోజు సండే కావడంతో శివుడు లీవ్ లో ఉన్నాడని చెప్పానండి. మాట చెప్పానో లేదో వాళ్ళు 2 జోబుల్లో చేతులు పెట్టుకుని నవ్వుతూ అయితే వెళ్ళిపోయారండి. అంతకంటే ఏం చెప్పగలనండి. ఆ పరమశివుడు స్వయాన కళ్ళు తెరిచారు అంటే చూస్తున్నారు కదండి. 2 రోజులు అయిందో లేదో ఆ టెంపుల్ అయితే క్లోజ్ లో అయితే ఉంది. తాళం అయితే వేసుందండి. పరమశివుడికి ఎన్నో పవిత్రమైన పుణ్యక్షేత్రాలు ఉండగా ఇక్కడ కళ్ళు తెరిచారంటే ఎవరైనా నమ్ముతారా అండి? కాదో కింద కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. తిరుపతిలో ఉండే ఇలాంటి ప్రదేశాలను చూడాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళొచ్చు కదా గోవిందా.